హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి. మిత్రమా, ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 8వ తారీఖున మనకి డిఎస్ ఎగ్జామినేషన్ అనేది రెండవ రోజు జరిగింది. అంటే 6వ తేదీ జరిగింది, 7వ తేదీ మనకి ఎగ్జామినేషన్ లేదు. ఈరోజు 8వ తారీఖున డిఎస్ ఎగ్జామినేషన్ అనేది ముగిసినది. అయితే మనకి ఈ 8వ తారీఖున ముగిసినటువంటి మార్నింగ్ సెషన్ కావచ్చు, ఆఫ్టర్నూన్ సెషన్ కావచ్చు, దీంట్లో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడిగాడు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు అన్ని సబ్జెక్టులు బాగా చదువుతారు, కానీ తికమక పడే సబ్జెక్టు ఒకటి ఉంది. అది జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ నుండి ఈరోజు ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి, అసలు ఏ క్వశ్చన్స్ అడిగారు అనేది ప్రశ్న. మీకు నేను ఫస్ట్ నుంచి మొదటి నుంచి చెప్తూనే ఉన్నా మిత్రమా, నేను తీసుకొచ్చినటువంటి ఈ 1400 బిట్లను బాగా చదవండి అని మీకు ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పాను. ఈ 1400 బిట్లను బాగా చదవండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి 1400 బిట్లు నేను తీసుకొచ్చాను. వీటిని బాగా చదవండి, వీటి నుండి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అన్నాను. ఈరోజు మార్నింగ్ సెషన్లో దాదాపు ఒక 10 క్వశ్చన్ల దాకా, 10 క్వశ్చన్ల వరకు, అంటే 5 మార్కుల వరకు ఈరోజు మార్నింగ్ సెషన్లో రావడం అనేది జరిగింది. ఆఫ్టర్నూన్ సెషన్లో కొంతమంది క్వశ్చన్ పేపర్ చెప్పారు. అప్పటికి 6 బిట్లో 5 బిట్లో వచ్చినాయి మిత్రమా. అంటే కంప్లీట్గా విద్యార్థులు, మనకి ఆన్లైన్ ఎగ్జామ్ కదా, కంప్లీట్గా క్వశ్చన్స్ ఏమొచ్చినాయి వాళ్ళు చెప్పరు, వాళ్ళకి గుర్తుండవు కూడా ఆ టైంలో. కాబట్టి ఇప్పుడు మార్నింగ్ సెషన్లో ఒక 10 క్వశ్చన్ల దాకా మన 1400 బిట్స్ నుండి వచ్చాయి మిత్రమా. ఇది సెల్ఫ్ డబ్బా కాదు, మీకు కావాలంటే ప్రూఫ్తో సహా చూడండి. ప్రూఫ్తో సహా చూడండి. ఆ ప్రూఫ్లన్నీ కూడా ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో 3 లింకులు ఉంటాయి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ ఛానల్ లింకు, యూట్యూబ్ లింక్ అని ఉంటాయి. దాంట్లో వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు కనుక నా 1400 బిట్ల నుండి, ఈ 1400 జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్ నుండి ఈరోజు మార్నింగ్ సెషన్లో కావచ్చు, మొన్న కావచ్చు, ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో కావచ్చు, ఎన్ని బిట్లు వచ్చాయి ప్రూఫ్తో సహా మీరు చూడాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ ఛానల్కి వెళ్ళాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో 3 లింకులు ఉంటాయి. దాంట్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా వాట్సాప్ ఛానల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఫాలో ఉంటుంది, ఫాలో కొట్టండి. ఫాలో కొట్టిన తర్వాత బెల్ బటన్ అక్కడే ఉంటుంది. క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఇచ్చినటువంటి మన ఛానల్ని, వాట్సాప్ ఛానల్ని, అదేవిధంగా నేను తీసుకొచ్చిన ఈ 1400 బిట్లని ఎవరైతే చదివారో వాళ్ళకి ఖచ్చితంగా 5 నుంచి 6 మార్కులు మొన్న 6వ తారీఖు నుండి నేటి వరకు జరిగినటువంటి ఎగ్జామినేషన్లో క్రమం తప్పకుండా 5 నుంచి 6 మార్కులు అయితే ఖచ్చితంగా తగులుతున్నాయి. అది నేను ఈ తక్కువ టైంలో 1400 బిట్లను తీసుకొచ్చాను. వాటిని చదవండి ఎన్నోసార్లు మొత్తుకున్నాను, కానీ మీరు చదవలేదు మిత్రమా. మీకు సెల్ఫ్ డబ్బా కాదు, నేను చూపిస్తాను. ప్రూఫ్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను, మీరు ఒకసారి చూడండి. ఎప్పుడు కూడా నేను ఆల్రెడీ చెప్పాను, 8 మార్కులకి ఎస్జిటి వాళ్ళకి జీకే కరెంట్ అఫైర్స్ ఉంటే, 10 మార్కులకి ఎస్ఐ వాళ్ళకి జీకే కరెంట్ అఫైర్స్ ఉంటే, ఈ 10 మార్కులకు గాను 6 నుంచి 7 మార్కులు తెచ్చుకోవడానికి జీకే కరెంట్ అఫైర్స్లో అవకాశం అయితే ఉంది. 8 మార్కులకు గాను 5 మార్కులు అయితే జీకే కరెంట్ అఫైర్స్లో తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అంతేగాని 8కి 8, 10కి 10 తెచ్చుకోవడానికి 100కి 100% సాధ్యం కాదు అని నేను చెప్పాను. ఈరోజు నేను 1400 బిట్లను చదివితే మీకు 6 మార్కులు ఎస్ఏ వరకు వస్తుందని చెప్పాను. ఈరోజు హిందీ మార్నింగ్ సెషన్లో 10 బిట్లు పైగా లేదు, 10 బిట్ల వరకు 9, 10 వచ్చాయి. నిజాయితీగా నేను ఒప్పుకుంటున్నా. 9, 10 అంటే 5 మార్కులు మిత్రమా. ఈ 10 మార్కులు గాను 1400 బిట్లు చదివితే నేను ఈరోజు 5 మార్కులు తెప్పించే ప్రయత్నం చేశాను. అర్థమవుతుందా? మీరు కావాలంటే ప్రూఫ్ చూడండి. నేను సెల్ఫ్ డబ్బా కాదు, ఫస్ట్ నేను చెప్తూనే ఉన్నాను. నేను ఇచ్చినటువంటి బిట్స్ ఏం తప్ప మీరు ఏం చదవద్దు. ఈ టైంలో పెద్ద పెద్ద పుస్తకాలు ముట్టుకోవద్దని చాలాసార్లు చెప్పాను, అయినా మీరు పట్టించుకోలేదు. ఓకేనా? రేపు ఇప్పుడు 10 మార్కులు గల ఈ ఎస్ఏలో నా 1400 బిట్ల నుండి 6 లేదా 5 మార్కులు ప్రతి ఒక్క సెషన్లో తగులుతూనే ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు చదవాలి, కానీ తగులుతూనే ఉన్నాయి. ప్రూఫ్ నిరూపించాను కూడా. కానీ రేపు డిఎస్సి ఎగ్జామినేషన్లో
ఎస్జిటి ఎగ్జామినేషన్లో 5 మార్కుల వరకు నా బిట్స్ నుంచి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. 100కు 100% నేనే చెప్తున్నా, ప్రూఫ్ నిరూపించాను. ఓకేనా? కాబట్టి ఈ 14 బిట్లని ఇప్పటి వరకు ఎవరైనా చదవాలంటే గట్టి కొడితే 3 రోజులు చదివేయచ్చు మిత్రమా. 3 రోజులు చదివేయచ్చు. చాలా ఇంపార్టెంట్. పైపైన కూడా ఒకవేళ ఆ పైపైన చూసుకొని వెళ్ళండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మధ్య అడిగినటువంటి క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఈ 14 బిట్లు చదివేయాలండి. ఈ 14 బిట్లు ఎక్కడ ఉంటాయంటే ప్లే స్టోర్లో ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ 14 బిట్లని 1 word ఆన్సర్స్లో 1 లైన్లో అప్లోడ్ చేస్తున్నాను. ఆ బిట్స్ని చదవండి. ఈ బిట్స్ని కేవలం రేపు ఒక్కరోజు మాత్రమే, అంటే 9వ తారీఖు మాత్రమే ఈ 14 బిట్లను. ఇన్ని రోజులు 399, 299, 199 ఇస్తున్నాను కదా, ఇప్పుడు కేవలం 99 రూపీస్ మాత్రమే నేను రేపు ఒక్కరోజు మాత్రమే ఆఫర్ పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఆఫర్ను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. 100 రూపాయలు గల ఈ కోర్సును పర్చేజ్ చేయండి. ఖచ్చితంగా మీకు 100కు 100% న్యాయం జరుగుతూ ఉంది, రేపు జరగబోతుంది కూడా. అర్థమవుతుందా? ఒకవేళ ఈ 14 బిట్లు నాకు ఈ యాప్లో చదవడానికి కష్టం సార్, నాకు ఐ ప్రాబ్లం ఉంది సార్, నాకు ఈ 14 బిట్లు పీడిఎఫ్ ఉంటే ఇచ్చేయండి సార్, నేను ఒకసారి చూసుకొని వెళ్ళిపోతాను సార్ అంటే ఓకే, నీ పీడిఎఫ్ కూడా ఇచ్చేస్తా. ఈ నెంబర్కి కాల్ చేయి. 90 ఈ నెంబర్కి కాల్ చేస్తే 9030539097కి కాల్ చేయండి. నేను మీకు పీడిఎఫ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. 99 రూపీస్ కాదు, కొద్దిగా అమౌంట్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది పీడిఎఫ్ కోసం. ఆ అమౌంట్ని మీరు పే చేసినట్లయితే ఈ పీడిఎఫ్ కూడా ఈ 14 బిట్ల పీడిఎఫ్ నేను ప్రొవైడ్ చేస్తాను. హ్యాపీగా చదువుకో. 100కు 100% బాగా చదవండి. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఈ 5 మార్కులు గల సబ్జెక్ట్ తెలిసి ఎందుకు పోగొట్టుకుంటారు? ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏ బిట్ మీద నుంచి ఇస్తానో మీకు నమ్మకం లేకపోతే నువ్వు భయపడాలి. కరెంట్ అఫైర్స్ ఎక్కడ అడుగుతాడు అని. ఈ రోజు నేనే చెప్తున్నాగా, ఈ 14 బిట్లు చదువు నీకు 5 మార్కులు వస్తాయి. వేసే వాళ్ళకి 5 మార్కులు గ్యారంటీ. ఎడ్జెట్ వాళ్ళు చదవండి, 4-5 మార్కులు వస్తాయి. ఈ 5 మార్కులని నువ్వు తక్కువ అంచనా వేయచ్చు మిత్రమా. 100కు 100% నువ్వు ఎప్పుడు సాధించలేవు. నువ్వు అనుకోవచ్చు డిఎస్సి ఎగ్జామినేషన్ కరెంట్ అఫైర్స్ అనేది అసలు ఈజీగా లేదు మిత్రమా. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈజీగా లేనే లేదు. 100కు 100% లేనే లేదు. 5 మార్కులు తెచ్చుకుంటే వాడు స్టేట్ టాపర్ నిజంగానే. ఓకేనా? నిజంగా కానిస్టేబుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుండి స్టేట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా కానిస్టేబుల్ గంతులు ఎగరేసి ఇదిగో రాణించి వచ్చాయి కుండలు పత్తులు కొట్టినట్లుగా, సౌండ్ స్పీకర్ పగిలిపోయేటట్టుగా ప్రూఫ్తో సార్ నిరూపించారు. ఈ రోజు డిఎస్సి ఎగ్జామినేషన్లో ఇదిగో పలానా బిట్లు నేను తీసుకొచ్చాను, ఈ బిట్ల నుండే వచ్చాయి అని ప్రూఫ్ నిరూపించినటువంటి ఫస్ట్ పర్సన్ నేను మిత్రమా. స్టేట్ లెవెల్లో ప్రూఫ్ అన్ని చూపిస్తున్నా కదా. ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పటికైనా మేల్కోండి. జీకే కరెంట్ అఫైర్స్ స్కోర్ పోగొట్టుకోవద్దు. ఓకేనా? రేపు ఒక్కరోజు మాత్రం ఉంటుంది ఈ ఆఫర్ను ఉపయోగించుకో. పీడిఎఫ్ కావాలంటే కూడా ఇస్తా, చూసుకో, ప్రశాంతంగా చదువుకో. ఓకేనా? అయితే మీరు అనుకోవచ్చు 14 బిట్లు ఎన్ని పేపర్లు ఉంటుంది అనేసి. ఓకేనా? ఈ 14 బిట్లు బుక్ ఇదే మిత్రమా. సింపుల్గా ఉంది, చాలా సింపుల్గా ఉంది. ఈ బుక్ను చదివాలని మిత్రమా మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇదే బుక్. అర్థమవుతుందా? ఈ ఒక్క బుక్ చదివాలండి మీ జీవితం మారిపోతుంది. 5 మార్కులు అంటే అంత ఆశామాష కాదు మిత్రమా. ఓకేనా? చూడండి ఎట్లా చూడండి. ఈరోజు డైరెక్ట్ బిట్లు అడిగాడు. అర్థమవుతుందా? చాలా బిట్లు అడిగాడు. చూడండి ఎంత బాగా ఇచ్చానంటే మీరే చూడండి. స్టడీ మెటీరియల్ యొక్క క్వాలిటీ ఇదే మిత్రమా. ఈ ఒక్క మెటీరియల్ చదివేయాలని మిత్రమా మీ జీవితం మారిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా. అయితే 7వ తారీఖున అడిగినటువంటి ప్రశ్నలు ఏమిటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 కాదు 8వ తారీఖున 8వ తేదీన అడిగినటువంటి ప్రశ్నలు ఏమిటంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి చూడండి మిత్రమా. భారతరత్న అవార్డులలో కానటువంటి లేదా భారతరత్న గ్రహీతలలో కాని వారిని గుర్తించమన్నాడు. ఫస్ట్ ఆప్షన్ కల్పనా చావ్లా ఇచ్చాడంట. కల్పనా చావ్లా, మదర్ తెరీసా, ఇందిరాగాంధీ, అరుణ ఆసఫ్ అలీ కాని వారిని గుర్తించమని ఇచ్చాడంట. మోస్ట్ ఇంపార్టెంట్ భారతరత్న అవార్డులో మన డైరెక్ట్గా మన 14 బిట్లో ఉంది, ప్రూఫ్తో సహా మీరు చూడవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇంకా అడిగాడు మిత్రమా, చూపిస్తా, వెయిట్ చేయండి. ఈ 14 బిట్లో కూడా మనకి పరమవీర చక్ర అవార్డుని భారత సైనికులు ఇచ్చేటటువంటి అత్యున్నత పౌర పురస్కారంగా పేర్కొంటాము. పరమ వీర చక్ర అవార్డుని అందుకున్నటువంటి
తొలి వ్యక్తి ఎవరు అనేసి అంటే మేజర్ సోమనాథ్ శర్మ. ఇది కూడా మన 14 పెట్టాలంటే డైరెక్ట్ గా పెట్టడం అనేది జరిగినది. నెక్స్ట్ అదే విధంగా 2024 మాసానికి 2024 ఇయర్ కి సంబంధించి 2025 ఇయర్ లో 2025 సంవత్సరంలో 2024కి సంబంధించినటువంటి క్రీడా పురస్కారాలు వాటితో నిలిచినాయి. ఆ క్రీడా పురస్కారాలకు సంబంధించినటువంటి వాటిని బేస్ చేసుకొని ఆ క్రీడా పురస్కారాలు ఎవరైతే అందుకున్నారో వాటి నుండి క్రింది వారిలో బ్యాడ్మింటన్ కాని వారు ఎవరని అడిగాడు. ఇది కూడా నేను మీకు బ్యాడ్మింటన్ కాని వారు ఎవరని అడిగాడు. ఇది క్రీడా పురస్కారాల నుంచి తీసుకుని అడిగాడు మిత్రమా. ఈ క్రీడా పురస్కారాలు అన్ని కూడా మీకు యాప్లో ఇప్పటికే అప్లోడ్ చేస్తున్నాను. ఈ 14 బిట్లో భాగంగా ఉంది. ఇది కూడా డైరెక్ట్ బిట్ వచ్చింది. నెక్స్ట్ అదే విధంగా అటార్నీ జనరల్ ని ఎవరు నియమిస్తారని అడిగాడు. అటార్నీ జనరల్ ని ఎవరు నియమిస్తారో కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. అదేవిధంగా రాష్ట్రపతి చేతి మీద నియమించడం అనేది జరుగుతుంది. ఈ అటార్నీ జనరల్ గా ప్రస్తుతం పనిచేస్తున్న వ్యక్తి ఆర్ వెంకటరమణి అనే ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్నాడు. మీకు అన్ని కూడా ఫస్ట్ సిడిఎస్ లేదా ఆర్మీ చీఫ్, నేవీ అడ్మిరల్, ఎయిర్ మార్షల్ ఇవన్నీ కూడా ఒక చోట లిస్ట్, పెద్ద లిస్ట్ ఇచ్చినాను. ఆ లిస్ట్ లో అటార్నీ జనరల్ కూడా ఉంది. డైరెక్ట్ బిట్లో చూడండి, మీకు కావాలంటే ప్రూఫ్ తో సహా సెండ్ చేస్తున్నా. నెక్స్ట్ అదే విధంగా ఒలింపిక్స్ లో 2024 జూలై 6 నుండి జూలై 11 వరకు ప్యారిస్ ఒలింపిక్స్ ముగిసింది. ఈ ప్యారిస్ ఒలింపిక్స్ లో మన భారతదేశం ఎన్ని పథకాలు సాధించింది అని అడిగాడు. మన భారతదేశం 6 పథకాలు సాధించింది మిత్రమా. 71వ స్థానంలో ఉండడం అనేది జరిగింది. 6 పథకాలు. ఇది కూడా మన 14 బిట్లుంటే డైరెక్ట్ బిట్ రావడం అనేది జరిగింది. నెక్స్ట్ అదే విధంగా జిఎస్టీ ఏ రోజు అమల్లోకి వచ్చింది అడిగాడు. జిఎస్టీ ఏ రోజుల నుండి అమల్లోకి వచ్చింది అడిగాడు. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు మరియు సేవ ఆధారిత పన్నే జిఎస్టీని మన భారతదేశంలో 2016 చట్టం ప్రకారం 2017 జూలై 1వ తారీఖున తీసుకురావడం అనేది జరిగింది. ఈ జిఎస్టీ కూడా డైరెక్ట్ గా మన 14 బిట్లో ఉండడం అనేది జరిగినది. నెక్స్ట్ అదే విధంగా ఈ భారతరత్న పురస్కారాన్ని అందుకొని వారు ఎవరు అని కూడా అడిగాడు. అదేవిధంగా హరిప్రసాద్ చౌరాసియా దేనికి చెందినవాడు అడిగాడు. ఇతను ఒక కళాకారుడు అనమాట. ఇతని పేరు ఈయన 2024 జూన్ మాసంలో మరణించాడు. ఇతని యొక్క ప్రత్యేకత ఏమని అడిగాడు. అర్థమవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇవన్నీ కూడా మన బిగ్ బ్యాంక్ నుంచి మన 14 బిట్లు డైరెక్ట్ గా వచ్చినటువంటి బిట్లు మిత్రమా. నేను ప్రతిసారి చెప్తున్నా, నా 14 బిట్లు చదవండి. ఓకేనా. ఎందుకు రాదు మిత్రమా, ఇంత అద్భుతమైన అవకాశం ఎందుకు వదిలేస్తాం. ఓకేనా. వీటితో పాటు మై వాక్ ఫర్ ఫ్రీడమ్ అనే ఒక పుస్తక రచయిత ఎవరని అడిగి ఉన్నాడు. ప్రతి ఒక్క సెషన్లో కూడా బుక్స్ అండ్ ఆథర్స్ పైన బిట్ అడుగుతున్నాడు. కానీ ఎక్కడ అడుగుతున్నాడో తెలియడం లేదు. బుక్స్ అండ్ ఆథర్స్ పైన ఎక్కడ అడుగుతున్నాడో తెలియడం లేదు. ఓకేనా. ఇది నెక్స్ట్ అదే విధంగా బ్రిక్స్ సమావేశం సంబంధించి థీమ్ ఏదో ఒకటి అడిగినట్టున్నాడు. ఎందుకంటే అన్ని ప్రశ్నలు మనకు తెలియదు కదా. ఇవి మాత్రం స్టూడెంట్ చెప్పినవే, వీటి నుండి ఖచ్చితంగా మన నుంచి వచ్చాయి. అదేవిధంగా 20 బిట్లు స్టూడెంట్స్ చెప్పడానికి కాదు, గుర్తుపెట్టుకోలేరు కదా. బ్రిక్స్ సమావేశం సంబంధించో సార్క్ సమావేశం సంబంధించి ఒక థీమ్ అడిగాడంట. థీమ్ ఇచ్చి దాని కింద ఏ సమావేశం, ఏ కూటమి సంబంధించి అడిగి ఉన్నాడట. అర్థమవుతుందా. ఇది మరొక ప్రశ్న. నెక్స్ట్ అదేవిధంగా కార్లస్ అన్న, మన చెస్ సెంటర్ని గుర్తొచ్చేసి మ్యాగ్నస్ కార్లస్ అన్న. చెస్ సెంటర్ని గుర్తొచ్చేది మ్యాగ్నస్ కార్లస్ అన్న. ప్రపంచంలో చెస్ క్రీడాకారుడు. మన భారతదేశం చెస్ క్రీడాకారుడు అంటే విశ్వనాథ్ ఆనంద్. అదేవిధంగా యువ చెస్ అంటే మన ప్రజ్ఞ అనేది గుర్తొస్తాడు. ఈ మ్యాగ్నస్ కార్లస్ అన్న ఇటీవల చెస్ ఆడాడు, ఆన్లైన్ ఆడాడు. ఇతరులతో పాల్గొన్నటువంటి చెస్ క్రీడాకారుల సంఖ్య ఎంత అని అడిగాడు. ఆన్లైన్ లో ఇటీవల మ్యాగ్నస్ అండ్ కార్లసన్ తో ఆడినటువంటి వారి సంఖ్య ఎంత అని అడిగాడు. ఇది ఎవరు గుర్తుపెట్టుకోలేరు, ఇది అందరినీ దాటి వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి ఇది కూడా గుర్తించుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అదే విధంగా ఇంకా చాలా బిట్లు అడిగాడు మిత్రమా. పాపం స్టూడెంట్స్ అన్ని గుర్తుపెట్టుకోలేరు కదా. కాబట్టి నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్తున్నా, ఎస్జిటి వాళ్ళు నేను చిట్టికే చెప్తున్నా, ఎస్జిటి వాళ్ళకి 4-5 మార్కులు, ఎస్ఏ వాళ్ళు 5-6 మార్కులు. ప్రూఫ్ కావాలంటే నా 14 బిట్ల నుంచే వచ్చాయి అని నా ప్రూఫ్ మీరు వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి, లేదా ఎవరైనా అడిగి తీసుకోండి. ఇది సెల్ఫ్ డబ్బా కాదు. ఇంత అద్భుతమైన అవకాశం పోగొట్టుకోవద్దు. ఒకసారి చూసి వెళ్ళు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎవరైతే స్కోర్ చేయగలుగుతాడో వాడే విజేత. అర్థమవుతుందా. ఇప్పుడు
మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రమా, జీకే అనే కరెంట్ అఫైర్స్ డిఎస్ వాళ్ళకి అంత ఈజీగా అడగడం లేదు అని ఫస్ట్ పాయింట్. ఈజీగా అయితే లేదు క్వశ్చన్ పేపరు డిఎస్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది ఏమనేసి అంటే క్వశ్చన్ ఈ 6వ తారీఖున ఒక సెషన్ జరిగింది, 8వ తారీఖున ఒక సెషన్ జరిగింది, అంటే 6 2 సెషన్లు, ఈరోజు 2 సెషన్లు జరిగాయి. ప్రతి ఒక్క రోజులో కూడా జరిగినటువంటి ఈ 2 సెషన్లలో అంటే 4 సెషన్లలో ప్రతి సెషన్లో కూడా జీకే అనే కరెంట్ అఫైర్స్లో కనబడేటటువంటి ప్రశ్న ఒకటి బుక్స్ అండ్ ఆథర్స్ పైన ఖచ్చితంగా ఒక బిట్ ఉంది. అవార్డుల పైన కూడా బిట్ ఉంది. అదేవిధంగా నియామకాల పైన ఒక బిట్ ఉంది. నేను ఇంతకు ముందే చెప్పాను వీడియోస్లో, కానీ మీరు వినలేదు. నియామకాల పైన ఒక బిట్ ఉంది. అదేవిధంగా ఈరోజు చూడండి, నిన్న ఎన్విరాన్మెంటల్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అడిగాడు, ఈరోజు భారతరత్న అవార్డు అడిగాడు. ఓకేనా. మళ్ళీ ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో ఉమెన్స్ క్రికెట్ అవార్డు 2025 గ్రహీత ఎవరైనా అడిగి ఉన్నట్టున్నాడు. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ జూన్ 5వ తారీఖున ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో జూన్ 5వ తారీఖున ఏ దినోత్సవం జరుపుకుంటారంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ కూడా నేను ఇచ్చున్నాను. సదస్సులు, సమావేశాలు థీమ్స్ అన్ని ఇచ్చున్నాను మిత్రమా. ఏ ఒక్కటి వదలకుండా అన్ని ఇచ్చున్నాను. ఈరోజు మధ్యాహ్నం అడిగి ఉన్నాను, అర్థమవుతుందా? కాబట్టి వీటన్నిటిని గుర్తుంచుకొని ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. ఇది డిఎస్ అయినటువంటి ప్రశ్న. అవార్డు పైన ప్రశ్న అడుగుతున్నాడు, బుక్స్ అండ్ ఆథర్స్ పైన అడుగుతున్నాడు. కానీ బుక్స్ అండ్ ఆథర్స్ పైన నేను ఎక్కడెక్కడ ఒక బిట్ కూడా బుక్స్ ఆథర్ రీసెంట్గా కరెంట్ అఫైర్స్ వచ్చినవి ఇచ్చారు, కానీ స్టాక్ ఇవ్వలేదు. ఎందుకంటే బుక్స్ అండ్ ఆథర్స్ పైన క్వశ్చన్ ఎక్కడ అడుగుతున్నాడు చెప్పలేదు. ఓకే, దాన్ని ఎవడు ఆన్సర్ చేయలేడు కూడా. ఓకేనా. కాబట్టి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 5 మార్కులు అయితే నేను తెప్పించే ప్రయత్నం చేస్తాను, తెప్పిస్తూ ఉన్నాను కూడా. మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా నేను మీకు తోడుంటాను. ఖచ్చితంగా ఈ 14,000 బిట్లు తప్ప నువ్వేం చదవద్దు. నీ 14,000 బిట్లు 99 రూపీస్ ఇచ్చి పర్చేజ్ చేయండి. యాప్లో చదవడానికి ఇష్టం లేకపోతే ఈ నెంబర్ కాల్ చేయండి. డైరెక్ట్గా మీకు నేను పీడిఎఫ్ కూడా వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. జిరాక్స్ తీయించుకోండి, హ్యాపీగా చదువుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా. వీడియో చాలా మంది చూస్తున్నారు, కానీ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. అదేవిధంగా ఒక లైక్ కూడా కొట్టండి మిత్రమా. పోయేదంటూ ఏం లేదు. మీకు నచ్చితే లైక్ కూడా కొట్టండి. మీ ఫ్రెండ్స్కి వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి. రేపు కూడా మరొక సెషన్లో మీ ముందుకు జీకే కరెంట్ అఫైర్స్ ఏమి ఇచ్చాడో తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా.